నా పేరు అన్వర్, మాది కాట్రపల్లి గ్రామం. ఎన్నో ఏళ్ల క్రితం మా తాతల తండ్రుల కాంచని ఉన్న మస్జిద్ మొత్తం శిథిలావస్థలో ఉన్నప్పుడు సీనన్నకు మాకు ఇస్రార్ ఫౌండేషన్ తరఫున మాకు చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే అందరం కలిసి ఎల్ఐ గారి సాయంతో మేము పోయినాం. పోగానే కూడా సీనన్న నుండి ఒకటే మాట చెప్పిండు, మీకు ఎంత అయితే ఎస్టిమేషన్ వేసుకొని రండి, ఎంత ఖర్చునో నేనే భరిస్తా, ఆ పీరీల మస్జిద్ని నేను మీకు కానుకగా ఇస్తా అని చెప్పిండు. అన్న ప్రకారం మాట ఇచ్చిండు, మాట నిలబెట్టుకున్నాడు. ప్రతి ఒక్క ఇప్పుడు మాకున్న 400 ఓట్లలో కూడా ప్రతి ఒక్క సీనన్నకు ఎప్పుడు కూడా సహకారం అందిస్తూనే ఉంటాం. మా మైనార్టీ నుంచి ఎల్లవేళ సీనన్నకు సహకారం ఉంటుంది. ఈరోజు ఈ స్లాబ్ పడిందంటే అది ఓన్లీ సీనన్న దేవాలయం పడింది. ఎంతోమంది అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయింది తప్ప అది ఎవరు కూడా కట్టలేదు. ఇలాంటి శిథిలావస్థల భవనాన్ని ఈరోజు ఇంత ఘనంగా చేసిళ్ళు. ఇంతమంది రావడానికి కూడా కారణం ఇదే. ఇప్పుడు సీనన్నకు ఇంత ఉద్దేశం ఏంటంటే, సార్ ఇది ఒకటి మాకు ఆడపిల్లల పండుగ, ఇది ఎక్కడున్నా కూడా ఏ పండుగకు వచ్చినా రాకుండా ఆడపిల్లలు ఈ యొక్క పీరీల పండుగ వస్తారు. అంతమంది ఆడపిల్లల ఆశీస్సులు కూడా మీకు సీనన్నకి ఎల్లవేళ ఉంటాయి. మీరు ఎక్కడున్న వాళ్ళు తలుచుకుంటారు. ఇంకా సీనన్న చేసే పనిలో దేవుడు ఇంకా ₹2 కల్పించి పేదవాళ్ళకి ఇంకొంచెం సహాయం చేయవలసిందిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్దేశంపూర్వకంగా సీనన్నకు నమస్కారాలు చేసుకుంటున్నాను. జై సీనన్న. మా యొక్క ముస్లిం సాంప్రదాయంగా సార్కు సుత ఆ మొహరం నెలల ఆ సవార్ల యొక్క అల్లా దీవెన అనేది సార్కు ఎల్లవేళలా తన ఎన్నంటి ఉండాలని, సారు మంచితనంగా ఇంకా కొంత పేదవాళ్ళకు సుత సారు సహకరించేటట్టు ఆ దేవుడు కలిపియాలని మేము ఈ మా తరపున మా ముస్లిం తరపున సార్ను మేము ఎల్లవేళలా మర్చిపోకుండా సార్ ఎన్నంటి ఉంటామని మా యొక్క ప్రార్థన చేస్తున్నాం సార్.